సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ రౌడీలు రెచ్చిపోయారు. అన్నదాతలకు మద్దతుగా తిరుమలగిరిలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. రుణమాఫీపై సర్కారు తీరును నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గులాబీ నేతలు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు. కారు అద్దాలు పగలగొట్టి రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు ఏం చేస్తారు అసలు నాకు అర్థం కాదు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ రౌడీలు రెచ్చిపోయారు. అన్నదాతలకు మద్దతుగా తిరుమలగిరిలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. రుణమాఫీపై సర్కారు తీరును నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గులాబీ నేతలు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు. కారు అద్దాలు పగలగొట్టి రాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, అప్డేట్స్ అండి. ఇప్పుడు తిరుమలగిరిలో అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారి కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేయడం, నిరసనలు చేయడం రైతులకే చేస్తుంటే వీళ్ళు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వారు గుండాయిజాలు చూపిస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు? ప్రియా, తిరుమలగిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ చూసినా కూడా పోలీసు బలగాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా విత్ పర్మిషన్ తో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా సీఎం చెప్పినట్టుగానే రుణమాఫీ చేయాలనే డిమాండ్ తో వారు ధర్నా ప్రారంభించారు. ధర్నా ప్రారంభించినటువంటి కొద్దిసేపటికే సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పోటాపోటీగా ఆ ధర్నా శిబిరం వద్దకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేసుకుని ఒకవైపు బాణసంచా కాల్చి ఆ బాణసంచా బాంబులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ శిబిరం పైన విసివేయడం జరిగింది. దీంతో పాటు పక్కన ఉన్నటువంటి రాళ్లు, కోడిగుడ్లతో కూడా ఒక్కసారిగా దాడులు చేశారు. ఒక్కసారిగా అక్కడ భయానకరమైన వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ సృష్టించడం జరిగింది. దీంతో ఈ దాడిలో దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. దీక్ష శిబిరాన్ని మొత్తం కూడా నేలమట్టం చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ గలాట అనేది వీల్లేదు. దగ్గరుండి పోలీసులు దక్ష పాత్ర వహించారు కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా వారించే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా శాంతియుతంగా, చాలా ఓపికగా వేచి ఉన్నప్పుడు కూడా ఒక్కసారిగా రెచ్చగొడుతూ, బాంబులు విసిరేస్తూ, అక్కడ కోడిగుడ్లు విసిరేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా వీరంగం సృష్టించారు, నానా హంగామా సృష్టించారు. రాళ్ల దాడిలో 10 మంది వరకు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ తో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఇక్కడ ఘటనాస్థలం చేరుకుని కూలిపోయినటువంటి దీక్షా శిబిరాన్ని పరిశీలించారు. గాయపడినటువంటి కార్యకర్తలను కూడా పరామర్శించడం జరిగింది. ఒక అల్టిమేటం జారీ చేశారు. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతా ఉంది. రాష్ట్ర స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇదంతా కూడా జరుగుతా ఉంది. రైతుల రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందన్నటువంటి భయంతో ఈ ఇష్యూని అంతా కూడా డైవర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూగా, పార్టీలకు సంబంధించిన ఒక గొడవగా సృష్టించే ప్రయత్నం చేస్తుందని కూడా జగదీష్ రెడ్డి మండిపడడం జరిగింది. తుంగతుర్తి ప్రజలు చాలా ఓపికగా ఉంటారు. ఓపిక నశిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం గాయపడ్డ కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పోలీసుల దౌర్జన్యం అనేది ఇక్కడ పెరుగుతుంది మనకు కనిపిస్తా ఉంది స్పష్టంగా. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి దగ్గరుండి మరీ దీక్ష శిబిరాన్ని కూల్చినటువంటి ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కేటీఆర్ ఖండించారు, హరీష్ రావు కూడా ఈ ఘటనను ఖండించారు. గాయపడ్డటువంటి కార్యకర్తలకు కూడా మనోధైర్యాన్ని కూడా ఫోన్ లో కల్పించడం జరిగింది. ఈ ఘటన మరొకసారి పునరావృతం అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసహనాన్ని కోల్పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా గ్రామాల్లో ఉండరు, ఏ నాయకులు కూడా గ్రామాల్లో ఉండరని అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రస్తుతం తిరుమలగిరిలో పోలీసు రాజ్యం నడుస్తా ఉంది. ఇదే రకంగా గతంలో కూడా 2 రాజకీయ కక్షలతో దాడులు
దాడులు కూడా జరిగాయి. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఓపిక ఎదురు చూసింది. ఈ రోజు ఏకంగా దాదాపు 300 మంది 400 మంది 1000 మంది రైతులు వచ్చినటువంటి ఈ దీక్ష శిబిరం పైన కూడా దాడి చేయడం, అమాయక రైతుల్ని కూడా కొట్టడం అనేది బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. రైతులు కూడా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది చౌరస్తా కాబట్టి బస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ప్రయాణికులు కూడా గాయాలయ్యి ప్రయాణికులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిడుతా ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా జరుగుతా ఉంది. ఎవరైనా ప్రజాస్వామ్యంతో అడిగే హక్కు ఉంటుంది. రైతుల తరఫున పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి ఈ విధంగా రాళ్లతో దాడి చేయడం అనేది సమంజసం కాదని కూడా సామాన్య ప్రయాణికులు చెప్తా ఉన్నారు. తుంగతుర్తిలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రియా. రైట్ రాము, థ్యాంక్ యూ. డ్రైవర్ ఉన్నాడు, సిఐ డ్రైవర్ వీళ్ళు ఎత్తలేరు, అసలు కింద కొట్టారు. వాళ్ళు ఎత్తలేరు దెబ్బలు.